హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లేజర్ కటింగ్ మాస్టర్. ఇప్పటి వరకు మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మీరు ఈ వీడియోలో చూడీదార్ కటింగ్ ఎలా చేసేసుకోవాలో చూసుకోవచ్చు. అంటే మెజర్మెంట్స్ ఎలా తీసేసుకోవాలి, సాఫ్ట్వేర్లో ఎలా ఎంటర్ చేసేసుకోవాలి, ఆ ప్యాటర్న్స్ ఎలా కటింగ్ చేసుకోవాలో మనం ఈరోజు అయితే ప్రింటర్ మెషిన్ ద్వారా చూసేసుకుందాము. మెజర్మెంట్స్ అనేది మార్కెట్లో ఎలాగైతే తీసేసుకుంటామో యాజ్ ఇట్ ఈజ్ అలానే తీసేసుకోవాలి. లేదు అలా తీసుకోవడం కూడా మీకు ఐడియా లేదు అంటే ఒకసారి సాఫ్ట్వేర్లో చూపించి నేను మీకు మెజర్మెంట్స్ ఎలా తీసుకుంటారో అది కూడా చూపించేస్తాను. మెయిన్గా మనకి చూడీదార్ అన్నప్పుడు ఏంటంటే ప్యాటర్న్స్లో ఫస్ట్ ఫుల్ లెంత్ ఉంటుంది. ఆ ఫుల్ లెంత్ అనేది మనం డైరెక్ట్గా టాప్ పార్ట్ ఏదైతే ఉంటుందో షోల్డర్ నుంచి బాటమ్ వరకు మెజర్మెంట్ అనేది తీసేసుకోవాల్సి వస్తుంది. అంటే యాక్చువల్గా బ్యాక్ నుంచి తీసేసుకోవాలి మనం మెజర్మెంట్. లేదు శాంపుల్గా మీకు ఒకసారి ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను. ఈ లెంత్ అనేది మనం ఇలా తీసేసుకోవచ్చు. ఫుల్ లెంత్ మనకి షోల్డర్ నుంచి ఎక్కడి వరకు అయితే కావాలో ఆ లెంత్ తీసేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే చెస్ట్ అన్నమాట. అది కస్టమర్ మీ దగ్గర ఎవరైతే విజిట్ చేస్తారో వాళ్ళు ఇచ్చే ఫ్యాబ్రిక్ని డిపెండ్ అయ్యి మనం తీసేసుకోవాల్సి వస్తుంది. అంటే వాళ్ళు ఇచ్చిన మెజర్మెంట్స్ మెయిన్గా ఇది చెస్ట్ వచ్చేస్తుంది. తీసుకునేది ఏంటంటే ఏదైతే వస్తుందో మెజర్మెంట్ ఆ మెజర్మెంట్స్ తీసేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లో నెక్ ఎంతవరకు కావాలి ఆ నెక్ అనేది సాఫ్ట్వేర్లో ఇలా తీసేసుకోవచ్చు. మనం ఫ్రంట్ నెక్ అలాగే బ్యాక్ నెక్ అలానే తీసేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే స్లీవ్ లెంత్ మనకి ఎంతవరకు కావాలి ఆ స్లీవ్ లెంత్ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేసేసుకోవచ్చు. మెయిన్గా చుడీదార్లో మనకి ఇంపార్టెంట్ మెజర్మెంట్ ఏంటంటే టాప్ ఏదైతే ఉంటుందో ఈ బాటమ్ పార్ట్లో మనకి ఈ విడ్త్ అనేది ఎంతవరకు కావాలో ఆ మెజర్మెంట్ మనం తీసుకోవాల్సి వస్తుంది. అది మీ కస్టమర్స్కి ఎంత కావాలో ఆ మెజర్మెంట్ ఇక్కడ తీసేసుకొని అదే మీరు సాఫ్ట్వేర్లో ఎంటర్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ మనం మెజర్మెంట్లో ఫుల్ షోల్డర్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. ఫుల్ షోల్డర్ అంటే ఈ బ్యాక్ బోన్ టు ఈ బ్యాక్ బోన్ వరకు తీసుకోవాల్సి వస్తుంది. ఇది ఫుల్ షోల్డర్. నెక్స్ట్ ఏంటంటే షోల్డర్ ఫినిషింగ్ కూడా మనకి సాఫ్ట్వేర్లో ఆప్షన్ ఉంటుంది. షోల్డర్ ఫినిషింగ్ అనేది ఇదేదైతే మనం తీసుకుంటామో ఈ పార్ట్ అనేది షోల్డర్ ఫినిషింగ్ అనమాట. ఇది ఎంటర్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ వేస్ట్ రౌండ్ అనేది కూడా మనం తీసుకోవాలి. వేస్ట్ రౌండ్ అన్నప్పుడు ఎప్పుడైనా పర్సన్ నించున్నప్పుడు వాళ్ళ ఎల్బో ఏదైతే ఉంటుందో ఆ ఎల్బో నుంచి మెజర్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. ఇది వేస్ట్ లూజ్. బ్లౌజ్లో ఎప్పుడైనా మెజర్మెంట్స్ తీసుకునేటప్పుడు టైట్ ఫిట్టింగ్ మెజర్మెంట్స్ తీసుకుంటేనే బ్లౌజ్ మెజర్మెంట్స్ అనేది ప్రాపర్గా వస్తాయి. బట్ టాప్ మెజర్మెంట్స్లో ఎప్పుడైనా మనం లూజే తీసేసుకోవాలి. ఇది తీసుకున్న మెజర్మెంట్స్ అయితే ఇంతవరకు అయితే ఉంటాయి. మళ్ళీ ఎక్స్ట్రా సీమ్ అలవెన్స్ ఏదైతే ఉంటుందో అది మళ్ళీ సాఫ్ట్వేర్లో సపరేట్గా ఎంటర్ చేసేసుకోవాలి. కుర్తీస్లో ఏంటంటే మనకి కావాల్సింది షోల్డర్ టు వేస్ట్ వరకు ఏదైతే పార్ట్ ఉంటుందో అది షోల్డర్ టు వేస్ట్ మనం ఏదైతే రౌండ్ తీసుకుంటామో అక్కడ వరకు మెజర్మెంట్ తీసేసుకోవాలి. స్లిట్ ఓపెన్ కూడా ఇది తీసుకునే ఆప్షన్ మనకి డిఫాల్ట్గా సాఫ్ట్వేర్లో వచ్చేస్తుంది అనమాట. అంటే మనం వేస్ట్ ఏదైతే తీసుకుంటామో ఫుల్ లెంత్ ఏదైతే ఉంటుందో దానికి డిపెండ్ అయ్యి ఆటోమేటిక్గా ఈ మెజర్మెంట్స్ అనేది వచ్చేస్తాయి. చూసారు కదా, మెజర్మెంట్స్ తీసుకోవడం కూడా చాలా ఈజీ ప్రాసెస్ ఉంటుంది. అదే ఎంటర్ చేసేసుకొని ప్యాటర్న్ అనేది మనం తీసేసుకుందాం ఇప్పుడు.